అదేవిధంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. సన్నాహక సమావేశంలో కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. రేవంత్ అన్న బస్తీ బాట పేరుతో పాదయాత్ర, కాంగ్రెస్ను గెలిపిస్తే పట్టడానికి మహర్దశ పడుతుందని కూడా చెప్పారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పురపేటంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. కంది శ్రీనివాసరెడ్డి తెలుసు, ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా సుపరిచితంగా ఉండి కష్ట నష్టాలు ఉన్న ప్రజలందరికీ కూడా నేనున్నానని చేయూతగా ఇస్తూ తన వ్యక్తిగత డబ్బులను సైతం లెక్క చేయకుండా ఖర్చు పెడుతూ ఈ రోజున ఆదిలాబాద్ ప్రజల యొక్క మనసును గెలుచుకున్నారు. సామాన్యంగా ఎవరైనా ఏం చేస్తారు, ఏ ఎలక్షన్ల ముందో లేదంటే ఏంటో వచ్చి ఒక్కసారి ప్రజలకు ఏదో చేస్తున్నట్టుగా మాట్లాడతారు. కానీ ఆదిలాబాద్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అయితే అలా కాదు. ఎందుకంటే అనునిత్యం ఎలక్షన్లు ఉన్నా లేకపోయినా తాను ప్రజల మనిషినని, తాను సంపాదించుకున్న దానిలో ఎంతో కొంత ప్రజలకు పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్న ఆయన మరి వైద్య సేవలకి ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ కావచ్చు, లేదంటే మరి నిత్య అన్నదానం కావచ్చు, పేదలు ఆకలితో ఉండకూడదు అని నిత్య అన్నదానాన్ని ఏదైతే చేస్తాం కావచ్చు, మరి ఎక్కడైతే ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళి తానున్నానని ధైర్యం చెప్పి బాధల్లో ఉన్న వాడిని తట్టెడు బాధల్లో పుట్టెడు బాధల్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి భుజం మీద చేయేసి వాళ్ళని ఓదార్చి మానసికంగా వాళ్ళని కుంగిపోకుండా ఉండేందుకు చేయూతనిస్తూ కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ప్రజల యొక్క మనసును ఎవరైతే గెలుచుకున్నారో మరి ఆయనే కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మరొక్కసారి ఆయన ధీమా వ్యక్తం చేయడం అయితే జరిగింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్ పురపేటంపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అయితే చెప్పారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. రేవంత్ అన్న బస్తీ బాట పేరుతో పాదయాత్ర చేయాలని నిర్ణయం చేశారు. కంది శ్రీనివాసరెడ్డి సందర్భంగా పోస్టర్లు స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. మంగళవారం నుండి బస్తీ బాటలో భాగంగా ఆయా వార్డుల్లో పాదయాత్ర చేయనున్నట్టు కంది శ్రీనివాసరెడ్డి వివరించారు. అన్ని వార్డులు కవర్ అయ్యేలా ప్రణాళిక తయారు చేస్తున్నట్టుగా చెప్పారు. పాదయాత్ర ద్వారా పట్టణ ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న విషయాన్ని వివరిస్తామన్నారు. మున్సిపాలిటీలో స్థానికంగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదని, ఇక్కడ సమస్యలను సీఎం మంత్రులకు వివరించాలని, పరిష్కారం కావాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో తప్పక గెలవాలని మరి ఆయన చెప్పారు. అదేవిధంగా కలిసికట్టుగా పనిచేద్దామని, కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని అయితే చెప్పారు. ఈగోలు బేషుజాలకు తావు లేకుండా మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా కంది శ్రీనివాసరెడ్డి ముందుకు వెళుతున్న తీరు చూస్తుంటే మరి రానున్న మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్లో తన సత్తా చాటి ఏ విధంగా ముందుకెళ్తుందో మనకు ఒక క్లియర్ కట్ పిక్చర్ కూడా వస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక అదేవిధంగా